ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడే మీకు సహాయం చేసేవాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏ బాధలో మీరున్నారో, ఎవరు నన్ను చూసుకునేవారు లేరని మీరు అనుకుంటున్నారో, సమయోచిత సహాయం కోసం దేవుని సన్నిధానానికి రండి. ఆయన పాద సన్నిధానంలో మీరు కూర్చున్నట్లయితే తప్పక దేవుడు అన్నాడు, దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడే మీకు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేసే దేవుడు కాబట్టి ధైర్యం వహించండి. ప్రతి బాధ నుండి విడిపించి, ప్రతి సమస్య నుండి విడిపించి, ప్రతి శోధన నుండి విడిపించి, మీరు ఏ బాధలో ఉన్నారో దేవునికి తెలుసు కాబట్టి ఈ రోజే దేవుడు మీకు సహాయం చేయుటకు మీ యొద్దకు రానై ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన యొద్దకు రండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అన్నాడు, నేను మీకు సహాయం చేస్తాను కాబట్టి ధైర్యం వహించండి అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి బలము కలిగి ధైర్యము తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఉదయించే సూర్యుని వలె మనం ముందుకు సాగినట్లయితే తప్పక విజయంను మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈరోజే ఆయన పాద సన్నిధానానికి మీరు రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ పాద చెంతకు వస్తున్నాం. దేవా, నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభువా, నేను మీకు సహాయం చేస్తాను, ధైర్యం కలిగి ఉండండి అని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ ఆ వాగ్దానాన్ని నమ్మి నీ వద్దకు వచ్చుదురుగాక. ప్రతి ఒక్కరి పట్ల మీరు సహాయమును చేయండి. ఎంతమంది అయితే బాధలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, మాకు ఎవరు సహాయం చేసేవారు లేరని అనుకుంటున్నారో ఇప్పుడే వారికి ధైర్యమును కలిగించండి. నీ సహాయము ఇప్పుడే వారికి కలుగునుగాక. నీ ధైర్యము వారికి వచ్చునుగాక. నెమ్మది కలుగునుగాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.